నమస్తే డివిఎస్ గారు. నమస్తే. సార్, మనం చూసుకుంటే పోసాని కృష్ణమురళి అరెస్ట్ ని ఎలా చూడాలి? అయితే వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆయన వయసు దృష్ట్యా ఆయనకి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వాళ్ళ వైఫ్ చెప్తున్నా సరే వినకుండా కక్షపూరితంగా పోలీసులు అక్కడ అరెస్ట్ చేసే విధానం మాత్రం సరైంది కాదు అని చెప్పేసి అంటున్నారు. అరెస్ట్ అయిన తర్వాత మాక్సిమం తను మాట్లాడిన మాటలు కూడా అన్ని ఒప్పేసుకున్నాడు చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తాన్ని దీన్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? పోసాని కృష్ణమురళి అరెస్టు చట్టం చేతులు చాలా పొడవైనవి. ఉమ్, ఏంటి? కానూన్ కా హాత్ లంబా హై. ఇప్పుడు అవును. ఇవాళ నువ్వు నేరం చేసి పారిపోతే ఎక్కడ దాక్కుంటావు? ఈయన పారిపోవటం కాదు, ఈయన ఏం చేశాడు? కొత్త ఎత్తుగడ వేశాడు. ఏంటి? ఇక నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నా అన్నాడు. అవును. అవును. అంటే అంటే ఏంటి? తిట్టాల్సినంత తిట్టేసి ఉమ్. ఇంకా నేను ఆడతలేదు, గేమ్ ఆడతలేదు అంటున్నాడు. అవును. అంటే ఇప్పుడు తిట్టేటప్పుడు ఉండాలి కదా, పచ్చి బూతులు కదా ఇతను మాట్లాడింది. నిన్న ఏదో ప్రింట్ మీడియాలో చూశాను, అసభ్య పదజాలానికి ప్యాంటు షర్టు వేస్తే పోసాని కృష్ణమురళి అంట. ఉమ్. అతని నోరు డ్రైనేజీల్లో మురుగు ప్రవాహమేనో ఏదో రాశారు. అంటే ఆ విధంగా జనానికి విరక్తి పుట్టించారు. ఏది? పోసాని కృష్ణమురళి స్క్రీన్ మీదకి వచ్చాడు అంటే మహిళలు టీవీ కట్టేసే పరిస్థితి అంట. ఉం? ఉమ్. ఉమ్. పిల్లల్ని టీవీ ముందు నుంచి ఎత్తుకెళ్ళిపోయే పరిస్థితి అనమాట. అంటే ఇలాంటి బూతులు, ఇలాంటి వల్గర్ కల్చర్ ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి. ఉమ్. ఉమ్. అదొక వల్గర్ పార్టీ, వీళ్ళంతా వల్గర్ లీడర్స్ అనే ముద్ర ప్రజలపై బలంగా పడిపోయింది. ఉమ్. ఎందుకంటే అసలు ఎవరు నోరు తెరిచినా బూతులే. జోగి రమేష్ అసలు సభలోనే రఘురామకృష్ణరాజుని ఆ, బూతులు మాట్లాడాడు. ఆ? అవును. ఆ, అవును. ఎల్ ఎల్ భాష అంట వీళ్ళు మాట్లాడే భాష. ఆ? అంతకుముందు కూడా మన పవన్ కళ్యాణ్ పైన కూడా అతను చేసిన మాటలు ఏంటి? ఉమ్. పోసాని కృష్ణమురళి అటు ఫిల్మ్ నగర్ క్లబ్ లో గానీ, లేకపోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గానీ అసలు ఉమ్. సైకో, వేధవ, బ్రోకర్, అసలు ఒక సభ్య సమాజం తలదించుకునేలాగా. ఏంటి ఇతను? చదువు లేనాడా? మూర్ఖుడా? ఇప్పుడు ఉమ్. ఎంఏ, ఎంఫిల్ చేశాడు, విద్యాధికుడు, సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కెరీర్ అన్నమాట. ఏది? మాటల రచయితగా 150 అవును. పైగా సినిమాలు చేశాడు. అంటే నీకు మాట్లాడటం రాకుండా మరి అన్ని సినిమాలకు నువ్వు మాటలు ఎలా రాశావు? అవును. అంటే అవును. పొగరు అనేది అక్కడ కనపడుతోంది. ఓ గొప్ప నటుడు ఇతను. ఎవరు? పోసాని కృష్ణమురళి అవార్డ్స్ వచ్చాయి. ఆ అవును. ఆ, అవును. ఆ అవార్డులు కూడా బూతులు తిట్టాడు. ఏది? అవును. అవును. ఆ, ఆ, నంది అవార్డు ఏదో ఇస్తే టెంపర్ లో సినిమాకి ఇతని నటనకి అంటే ఉమ్. కమ్మ అవార్డులని, కాప్ అవార్డులని, కమ్మ కాంపౌండ్ లో 3 అవార్డులు, కాప్ కాంపౌండ్ లో 3 అవార్డులు, ఇట్లా అవార్డులు పంచుకుంటున్నారని. ఉమ్. అసలు నంది శివుడి వాహనం. ఉం? అవును. ఆ అవును. ఆ- ఆ నంది ఆ, ఈ పురస్కారాలు ఇస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నువ్వు పుట్టినాక కదా, అంత ముందు నుంచి ఎప్పటి నుంచో ఇస్తోంది. ఆ? ఉమ్. ఉమ్. అలాంటి నందికి ఇతను కులాన్ని ఆపాదించాడంటే ఈ పశువా ఏమనాలా? పశువులు కూడా చేయని పనులు కదా ఇవి. ఆ? అవును. అవును. ఇప్పుడు ఒక పశు ప్రవృత్తి పెరిగిపోయింది ఈ నాయకుల్లో. దురదృష్టం. దీనికి ఇప్పటికైనా వేటు పడటం అనేది ముఖ్యం. నిన్న పోసాని కృష్ణమురళి అరెస్టు రాష్ట్రం మొత్తమే కాదు, అసలు 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా హర్ష వ్యక్తం చేసిన పరిస్థితి అనమాట. అఫ్ కోర్స్ ఉమ్. ఆయన భార్య, ఆయన కొడుకు బాధపడితే బాధపడి ఉండొచ్చు అనమాట. అతని ఉమ్. పైన పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారం మనం చూసినట్లయితే ఏ విధంగా చూసినా కూడా 196 పెట్టారు. ఉమ్. ఏంటి? అక్కడ ఉన్నటువంటి కులాల మధ్య చిచ్చు, ఉమ్. కమ్మ, కాపు వేరు చేసి వాళ్ళ మధ్య విభేదాలు చిచ్చు పెట్టి ఆ, విద్వేషాలు రెచ్చగొట్టడం అనమాట. ఎట్లా చూసుకున్నా నీకు అది 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది అనమాట. త్రీ ఉమ్. ఉమ్. ఫిఫ్టీ త్రీ ఆఫ్ టూ ఆ సెక్షన్ పెట్టారనమాట. దాని కింద 5 ఏళ్లు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. ఉమ్. 111 బిఎన్ఎస్ రెడ్ విత్ 3 ఆఫ్ 5. ఏంటది? ఉమ్. అసలు అది చాలా తీవ్రమైనటువంటి నేరం అనమాట. 111 3 ఆఫ్ 5 అది నీకు వ్యవస్థీకృత నేరం, ఉమ్. ఉమ్. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆర్గనైజ్డ్. అన్నమాట. అవును. ఆ? అవును. అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఒక నేరాలను ఎలా వ్యవస్థీకృతం చేశాడు ఉమ్. ఉమ్. అంటే క్రైమ్ ని ఆర్గనైజ్డ్ గా చేయటం అనమాట. ఏది? ఈ బూతులు తిట్టించటం, తద్వారా వాళ్ళ యొక్క రాజకీయ లాభాల కోసం, మళ్ళా గెలుపు కోసం, ప్రజల్లో అపోహలు చిత్రించడం కోసం ఇటు కులాల మధ్య చిచ్చు పెట్టడం, ఇటు ఉమ్. మతాల మధ్య చిచ్చు పెట్టడం. జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తే
ఆ డిక్లరేషన్ ఇవ్వమని వాళ్ళు అడిగితే డిక్లరేషన్ ఇవ్వకపోతే అక్కడేదో మామూలు ఘర్షణ లేదు, అక్కడేదో వాళ్ళు చూసుకుంటారు టీటీడీ. ఇతనికి ఎందుకు అంటే ఇతను ప్రెస్ మీట్ పెట్టి ఇతను ఏదో ఇచ్చేస్తాడు. టీటీడీ నిబంధనలనే అతను బేఖాతరు చేయటమే కాదు, అసలు మొన్న కూడా మనం చూసాము చైర్మన్ బిఆర్ నాయుడిని అనరాని మాటలు అన్నాడు. ఏంటి, ఆయన ఒక మీడియా సంస్థ అధినేత, ఆయన ఒక హిందూ ఆధ్యాత్మిక ఛానల్ పెట్టుకుని అతను అన్ని కృషి చేస్తున్నటువంటి ఆయన కృషికి టీటీడీ చైర్మన్ ఇస్తే నీకేంటి అభ్యంతరం? ఇప్పుడు అతన్ని అనకూడని మాటలు కులం పేరుతో, లేకపోతే కుక్క అని, అదని ఇదని పిచ్చి భాషలన్నీ మాట్లాడిన పరిస్థితుల్లో ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వటం సోనియా గాంధీ ఇచ్చింది డిక్లరేషన్, రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇచ్చాడు డిక్లరేషన్. అసలు ఆయన తెప్పించుకున్నాడు ఎక్కడికి, ఆ నియమాలు ఏంటి, నిబంధనలు ఏంటి, నేను వెళ్ళాలి అది స్వామివారిని దర్శించుకోవాలంటే. జగన్మోహన్ రెడ్డి అబ్దుల్ కలాం కన్నా గొప్పవాడా? ఇతను ఏమన్నాడు, జగన్ కోసం ఎక్కడికైనా వెళ్తానన్నాడు. జగన్ ఒక మాట అంటే అతను కోపం వచ్చిందంటే ఎవరికి, కృష్ణమురళికి. మరి ఏమయ్యావు ఇప్పుడు, జగన్ తో పాటు ఎందుకు లేకుండా పోయావు, ఇప్పుడు ఎందుకు అస్త్ర సన్యాసం చేశావు అంటే ఒక పిరికోడు. మరి నువ్వు పిరికాడు అయినప్పుడు ఇన్ని పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడావు? లోకేష్ ఉద్దేశించి ఎన్ని మాటలు మాట్లాడాడు, తాగుబోతు, తిరుగుబోతు, ఆంబోతు. అరే రే అసలు ఆ నోటికి అడ్డు అదుపు ఉందా? చంద్రబాబు ఆయన 14 ఏళ్ళు సీఎం గా చేసినటువంటి వ్యక్తిని ఉద్దేశించి ఎందుకు నీకంత కక్ష? అసలు ఈ పిచ్చి ఏంటి? అందుకు కాదు మీడియా ఇవాళ రాసింది, ఇది అసభ్య పదజాలానికి ఫ్యాంటు షర్టు వేస్తే మీ ఆయన. ఇక్కడ కృష్ణమురళి భార్య బాధపడుతున్నా, లేకపోతే వాళ్ళ పిల్లలు బాధపడుతున్నా తనే చెప్పాడు. ఏమని, ఆ రోజు అస్త్ర సన్యాసం చేస్తూ ఇక రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను అని అంటూ ఏమన్నాడు, ఆ కుటుంబంలో కూడా నా పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తుంది, వాళ్ళు పిల్లలు తిడుతున్నారు. ఏదో సందర్భాలు అంత ముందు కూడా మాట్లాడాడు, తనకు పిల్లలకు పిల్లని ఇవ్వట్లేదు, పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రావటం లేదని కూడా వ్యాఖ్యలు చేసాడని మనం చూసిన పరిస్థితుల్లో ఇంత విషాద ఎండింగ్ ఉంటుందని మనం ఊహించలేదు అనమాట. ఇప్పుడు ఎక్కడున్నాడు, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ అక్కడికి వెళ్ళినట్టున్నాడు పొన్నవాళ్ళు కూడా. అవును అవును సార్, అవును. అయితే ఇప్పుడు పొన్నవాళ్ళు సుధాకర్ కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, ఎందుకని మీరు ఇంత కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, ఎప్పుడో 3 ఏళ్ల క్రితం మాట్లాడినటువంటి మాటల్ని మీరు అప్పుడు కేసు పెట్టకుండా ఇప్పుడు కేసు పెట్టడాన్ని కక్షపూరిత రాజకీయాలని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ అప్పుడు పెట్టినప్పుడు కేసులు ఎవరు తీసుకోకుండా, పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు ఈ మాటల్ని ఎలా చూడాలంటారు సార్? ప్రతి ఒక్క కేసులు ఇదే జరుగుతుంది. వల్లంనేని వంశీ కేసులు ఇదే జరుగుతుంది, అటు బోరగడ్డ కేసులు ఇదే జరిగింది. ఎప్పుడో జరిగినటువంటి వాటిని ఇప్పుడు మేము మర్చిపోయి ఉంటున్నారు. ఆర్జీవీకి సంబంధించి కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలండి? ఇప్పుడు 3 ఏళ్ల క్రితం మర్డర్ జరిగితే ఇప్పుడు కేసు పెట్టకూడదా? పొన్నవాళ్ళు ఆయన ఏంటంటే తను బాగా చదువుకున్నానో, తనకు బాగా లా మీద పట్టు సాధించానో, ఇష్టం వచ్చినట్లుగా దాన్ని తిమ్మిని బిమ్మిని చేస్తానంటే ఇక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి. ఏది, ఇక్కడ హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. ఇలాంటి లాయర్లను ఎంతమందిని చూసింది ఆ కోర్టులు? ఇప్పుడు అనుమానాస్పద మృతిగా ముందు ఫైల్ చేసిన కేసు తర్వాత హత్యగా మారే అవకాశాలు ఉన్నాయి. సస్పిషియస్ డెత్ మర్డర్ అని తర్వాత తేలితే అది మర్డర్ కడతారు. ఇప్పుడు నీకు ఒక ఛార్జ్ షీట్ పెట్టారంటే, ఒక ఎఫ్ఐఆర్ పెట్టారంటే కింద అదర్స్ అని కూడా రాస్తారు. అదర్స్ అని రాసినప్పుడు వాళ్ళ పేర్లు ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చిన పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు అందులో నమోదు అవుతాయి. మొన్న కూడా వంశీ విషయంలో కూడా అదే పెట్టారు. ఏది, అంతకుముందు వంశీ పేరు లేదు, ఇప్పుడు వంశీ పేరు చేర్చారు. ఇప్పుడు తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు లేళ్ల అప్పిరెడ్డి పేరు అంత ముందు లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి పేరు అంత ముందు లేదు, ఇప్పుడు చేర్చారంటే అదే కదా వ్యవస్థీకృత నేరం అంటే. 111 ఇప్పుడు 3 of 5 ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది దీని వెనక ఎవరున్నారు, వీళ్ళందరితో ఎవరు మాట్లాడిచ్చారు ఈ బూతులు, ఈ పంచాంగం ఎవరు స్క్రిప్ట్ పంపిస్తే పోసాని కృష్ణమురళి మాట్లాడాడు. ఇంతవరకు నోరు తెరిచినట్టు లేడు. అడుగుతున్నారు అక్కడ ఎస్పీ ప్రశ్నలు, ఆయన ఏమి కోఆపరేట్ చేయటం లేదంటే మరి ఆ స్టేషన్ లో చూడాలా ఏం జరుగుతుందో ఏంటో. ఈ పరిస్థితి పోసాని కృష్ణమురళి తెచ్చుకోవటం స్వయం కృతాపరాధం. ఇప్పుడు ఏంటి, పాపం పండింది, తప్పదు కదా.
ఆ, అవును. ఆ, అవును. మీరు పాల్పడినటువంటి ఘోరాలు, నేరాలు, పాపాలు అమానుషాలు కదా వీళ్ళు చేసింది. అవును. మాజీ అవును. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వీళ్ళు చేసిన వ్యాఖ్యలు, ఆయన భార్యను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, అవును. చిరంజీవి, మెగా ఫ్యామిలీ అందరూ ఆయన్ని ఎంతో ప్రేమిస్తారు, అజాత శత్రువు. ఉమ్, అలాంటి చిరంజీవిని ఉద్దేశించి ఎన్ని మాటలు మాట్లాడాడు, నాగబాబుని ఉద్దేశించి ఎన్ని మాటలు మాట్లాడాడు. అరే అవును. పురంధేశ్వరి పైన మాట్లాడాడు ఎవరు? ఈ పోసాని కృష్ణమురళి. అవును. అవును. ఎన్టీఆర్ కుమార్తెగా ఇవాళ ఆయన పిల్లల్ని ఎంతో గౌరవంగా తెలుగు సమాజం చూస్తుంది అనమాట. ఉమ్, ఎందుకంటే నేను తెలుగోడు అని చెప్పుకునేటట్టుగా తెలుగు వాళ్ళ ఆత్మాభిమానాన్ని తట్టి లేపాడు, తెలుగు వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఇచ్చాడు. ఉమ్, అంతకుముందు మద్రాసీలుగా పిలబడే తెలుగు వాళ్ళని తెలుగువాడు అని చెప్పుకునేటటువంటి ఒక గౌరవాన్ని కల్పించాడు ఎన్టీఆర్ అని అందరూ ఆయన్ని నెత్తి మీద పెట్టుకుంటే, ఆయన ఉమ్, పిల్లల్ని పురంధేశ్వరిని ఉద్దేశించి ఎన్ని మాటలు మాట్లాడాడు. పురంధేశ్వరి వయస్సు కాళ్ళు పట్టుకుందన్న వ్యాఖ్యలు. ఆ? అవును. అవును. అంటే అది అసలు ఆ పోసాని కృష్ణమురళి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అదొక బ్లాక్ మార్క్. ఉమ్, ఉమ్, ఇప్పటికైనా ప్రక్షాళనకు నడుం కట్టారు. ఈ నల్ల మచ్చలన్నీ చెరిపేసుకుంటూ ఉమ్, వెళ్తున్నారు. కూటమి ఉమ్, ప్రభుత్వం దాన్ని మనం హర్షించాలా, ఆమోదించాలా? ఎందుకంటే టీటీడీ నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నా అన్నారు ముఖ్యమంత్రి అవును. చంద్రబాబు. అవును. అవును. టీటీడీలో ప్రక్షాళన, ఆ కల్తీ నెయ్యి, ఆ లడ్డు ప్రసాదం, వాటన్నిటి పనులు జరుగుతున్నాయి. అన్య మతస్థులను ఉద్యోగాల నుంచి తొలగించటము బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో. అదే అవును. కాదు, ఇవాళ ఏంటి పొలిటికల్ ప్రక్షాళన, రాజకీయాలని ప్రక్షాళన చేయాలి, అవును. అవును. పరిపాలన యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలి, ఉమ్, సోషల్ మీడియాని ప్రక్షాళన చేయాలి. ఉమ్, ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలోనే రాజకీయాలు ఇంత భ్రష్టు పట్టాయా? ఇట్లాంటి దరిద్రపు భాష రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా, ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా వాడుతోందా? ఒక్క ఆంధ్రప్రదేశ్కే ఈ ప్రారంధం ఏంటి? అవును. అవును. ఇప్పుడు ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయింది. శాసనసభలో గాని, బయట గాని ఎవరన్నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పిచ్చి భాష మాట్లాడటం ఎరుగునా? ఉహు, ఇప్పుడు అవును. స్పీకర్ గాని, లేకపోతే డిప్యూటీ స్పీకర్ గాని నిన్న పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఏంటి, వాళ్ళు కవ్విస్తారు, అసభ్య వ్యాఖ్యలు వాడతారు, మీరు ఉమ్, మాత్రం హద్దు దాటొద్దు, ప్రజలు నఖశిఖ పర్యంతం చూస్తున్నారు, మనం వాడే భాష ఉమ్, అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి వాళ్ళ నాయకులు పిలిపిస్తుంటే, ఆ విఘ్నత జగన్మోహన్ రెడ్డిలో ఎందుకు కొరవడింది? అవును. అవును. ఇప్పుడు కొడాల నాని బూతుల్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయాడు? పోసాని కృష్ణమురళి గాని, లేకపోతే జోగి రమేష్ గాని, ఉమ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాని మొదట వాళ్ళు నోరు జారినప్పుడే, టంగ్ స్లిప్ అయినప్పుడే జగన్మోహన్ రెడ్డి లీడర్ గా వాళ్ళని అదుపులో చేసుకుంటే ఇవాళ ఇంతమంది వీళ్ళు వెళ్ళేవాళ్ళ జైళ్ళకి. అవును. ఇప్పుడు అవును. వల్లభనేని వంశీ జైలుకి ఎందుకు వెళ్ళాడు? ఉమ్, ఆ? ఉమ్, లేకపోతే ఇప్పుడు ఈ పోసాని కృష్ణమురళి ఎందుకు వెళ్తున్నాడు? ఇప్పుడు బోరగడ్డ అనిల్, అరే రే, ఉమ్, ఆ వర్ర అవును. రవీంద్రారెడ్డి, అవును. వీళ్ళు అసలు వైఎస్ కుటుంబాన్ని కూడా వదలలేదు కదా. వైఎస్ విజయమ్మ మీద ఇదే భాష, వైఎస్ అవును. కూతుళ్ళు ఎవరు, ఉమ్, షర్మిల మీద అదే భాష, ఉమ్, వివేక కూతురు సునీత మీద అదే భాష. అంటే అవును. ఇవాళ పోసాని కృష్ణమురళి అరెస్టుతో యావత్ మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోందా? అవును సార్. సో చూద్దాం సార్, మొత్తానికి పోసాని కృష్ణమురళి ఎలాంటి సమాధానాలు చెప్తారు, లేదా సేమ్ పొన్నోల్ సుధాకర్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇలాంటి సమాధానాలు వస్తాయో చూద్దాం మరి. నమస్తే. Please subscribe to Leo News for more videos.